నేను మీకు విశ్రాంతినిస్తాను. అంటే గొప్ప శాంతినిస్తాడు ఆయన. ఆ యొక్క భారం నుండి నీకు విడుదలిస్తాడు, నీ సమస్యకు జవాబిస్తాడు, నీకు శాంతినిస్తాడు, సమాధానం ఇస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగినాక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భారం మనం ఏమి మోసుకోకల్లా ప్రభువు మీద పెడితే, ప్రభు మీరు చూసుకోండి తండ్రి అని ఆయన విశ్వసించి, నా కుటుంబాన్ని నన్ను కూడా రక్షించండి ప్రభు అని ఆయన వేడుకుంటే, ఆయన ఈ రోజే నీకు కుటుంబంలో గొప్ప కార్యం చేయటం సిద్ధంగా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులరా, పాపం వల్ల వచ్చే జీవితం మరణం. పాపం ఉందనుకోండి, శాంతి ఉండదు మనసులో. దేవుడికి దూరంగా మన స్తోత్ర మార్గంలో నడిస్తే శాంతి ఉండదు, సమాధానం ఉండదు. అయితే చివరికి దాని వల్ల మనకి శిక్ష మనకి ఇవ్వబడుతుంది. అదే నిత్య నరకము. ఆ నిత్య నరకం నుండి తప్పించబడాలంటే యేసుక్రీస్తు వారిని ఈ రోజే అంగీకరించి పాపిని నన్ను కరుణించని మనం వేడుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రేమను వివరించడానికి ఆయన ఈ లోకంలో మన రూపంలో జన్మించి మనకి ప్రేమను వివరించారు. అయితే ఆయన రాబోతున్నాడు మరలా రెండోసారి. అయితే మరలా మన యొక్క జీవానికి ఆయన తీర్పు తీర్చినప్పుడు, ఒకవేళ మనం మన మార్గంలోనే నడిచి ఆయన ప్రేమను మనం గనక స్వీకరించకపోతే మరి నిత్య నరకం నుండి మనం తప్పించుకోలేము. నిత్య నరకం నుండి మనం తప్పించుకున్నాం. యుగ యుగాలు మరి ఉండే ఆ నిత్య నరకం నుండి తప్పించుకోవాలి అంటే మనం యేసుక్రీస్తు నామాన్ని అంగీకరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన్ని అంగీకరించి ఆయన ప్రియబిడ్డగా మారు, మరి ఆయనలో బాప్తిసం పొందుకుని రక్షించబడి ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని పొందుకుంటానికి ఈ వాక్యమైన ప్రతి బిడ్డకు దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. తవైనవర్ణుడు రత్నవర్ణుడేసు, అతి మనోహరుడు అతి సుందరుడు, నా సోదరి ప్రాణేశ్వరి అని, నా సోదరి ప్రాణేశ్వరి అని, ప్రియమారి నిన్ను పిలచెను యేసు, ప్రియమారి నిన్ను పిలచెను యేసు. అమ్మా, ఇదే అనుకోని సమయం, ఇదే రక్షణ దినం. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి మీ హృదయాన్ని ప్రభువు సమర్పించి, యేసే నిజ దేవుడని, ఆయనే రక్షకుడిని అంగీకరించి గొప్ప మరి ఆయన ఇచ్చే రక్షణ పొందుకుంటానికి దేవునికి సహాయం చేయాలని ప్రార్థన చేసుకుంటాం. దేవుని స్తోత్రం గాక. ప్రార్థన చేసుకుందాం అండి. ఎవరైనా ప్రార్థన అవసరం ఉంటే దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా నీరసం ఒకవేళ బాగోపోయినప్పటికీ కూడా మీరు రండి, మీకోసం ప్రార్థన చేస్తాం. ఆ ప్రభువైన దేవుడు గొప్ప దేవుడు, ఆయన కరుణామయుడు, స్వస్థపరిచే దేవుడు, పరమవైద్యుడు. ఆయన గుడ్డి వారికి చూపించిన వాడు, కుంటి వారికి నడకనిచ్చిన దేవుడు. ఆయన ఈ రోజును కూడా సజీవుడైన దేవుడు. కాబట్టి మీ సమస్యలన్నిటి కూడా తీర్చగలిగిన ఒకే ఒక్క దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి ఈ ప్రార్థనలు ఏకీవించాలని మనం కోరుకున్నాం. స్తోత్రం తండ్రి, మహా పరిశుద్ధుడా, మీకు నేను చెల్లించుకున్నాను. ఆయన గొప్ప కృపను బట్టి వందనాలు, ప్రేమను బట్టి వందనాలు. ఆయన తండ్రి, ఆయన ఇదిగో నీ పరిశుద్ధ శుభవార్తను ప్రకటించాలి ప్రభు. ఎవరైతే ఈ వాక్యాలు విన్నారో వారిని ఆయన తండ్రి నీ మార్గంలో నడవటానికి సహాయం చేయండి. ఆయనైతే నీ వెంబడి నాయన నీ పరిశుద్ధ నామను ఆశ్రయించి బ్రతకటానికి కృప చూపించండి. పాపం నుండి విడుదల పొందటానికి సహాయం చేయండి. అయ్యా నా తండ్రి, నాయన రక్షణ పొందుకుని ప్రభు నిత్య జీవాన్ని పొందుకుంటే సహాయం చేయండి. నిత్య నరకం నుండి తప్పించుకోవటానికి కృప చూపించండి. యేసయ్యా మీకు వందనాలు. ఇక్కడ ఉన్న కుటుంబాలను మీకు హక్కు చెబుతున్నాను తండ్రి. ఆ కుటుంబాల్లో శాంతినివ్వండి, సమాధానం ఇవ్వండి. అయ్యా వారి యొక్క హృదయంలో నెమ్మదినివ్వండి. అయ్యా తను నిన్ను ఆశ్రయించి నాయన తను మేలు పొందుకుంటా సహాయం చేయండి. నిత్య నరకం నుండి తప్పించబడి నిత్య జీవాన్ని పొందుకుంటా కృప చూపించండి. మీరే మహిళతో నేను వేడుకుంటున్నాను ఆయన. మీరు సన్నిధి కాంతిని అనుగ్రహించి నడిపించి మరి ప్రభా నా తండ్రి ఆయన వారి ప్రభా నీ పరిశుద్ధ నామాన్ని అంగీకరించిన ప్రియబిడ్డలుగా మారటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. అమ్మ అందరికీ వందనాలు. బోలో క్రీస్తు మహారాజుకి జై, పాపుల రక్షకునికి జై, సత్య దేవునికి జై, నిత్య దేవునికి జై, నిజ దేవునికి జై. బోలో క్రీస్తు మహారాజుకి జై. ప్రైజ్ గాడ్. అమ్మ అందరికీ వందనాలు. ఎవరికైనా మరి ప్రార్థన సహాయం కావలిస్తే రండి.
మీకోసం ప్రార్థన చేస్తాం. ఆ ప్రజలు ఎంతో మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ప్రేమిస్తూ ఈరోజే మరి మీకు ఏమైనా బైబిల్ కావాల్సి వచ్చినా లేదనంటే కరపత్రిక ద్వారా మీరు దేవుని తెలుసుకుంటూ రండి, మీకు మేము అందజేస్తాం. గాడ్ బ్లెస్ యు ఆల్. వందనాలు.